హై టు ఆల్. ఈ బ్లౌజ్ పీస్తో మనము ఒక బ్యూటిఫుల్ లెహంగా అయితే స్టిచ్ చేసుకుందామండి. 1 ఇయర్ బేబీకి అయితే నేను ఈ లెహంగా స్టిచ్ చేస్తున్నాను. కోట్ మోడల్లో అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఇలాంటి బ్లౌజ్ పీసెస్ మీ ఇంట్లో ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి. కటింగ్లోకి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోదామండి. నేను కిందికి 2 అంచులు ఉంటాయి కదా, బ్యాక్ అండ్ ఫ్రంట్, అవి 2 కలిసేలా ఒకసారి అయితే క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ వీడియోలో చూసినట్లుగా ఇలా ఒకసారి అయితే ఫోల్డ్ చేస్తున్నానండి. ఈ క్లాత్ పైన వచ్చేసి మనము బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. బాడీ పార్ట్ అయితే నేను ఇక్కడ 9 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేసుకొని మనం ఇంకా కట్ చేసుకుందాము. కింద మిగిలిపోయిన క్లాత్ అయితే మనము కుర్చీలు పెట్టడానికైతే యూజ్ చేద్దామండి. ఇక్కడ హైట్ వచ్చేసి 15 ఇంచెస్ ఉందండి. మనకు 15 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ కుర్చీలకి మనము బాటమ్ పార్ట్కి అయితే మనం లైనింగ్ అయితే కట్ చేసుకుందాము. లైనింగ్ ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలండి. 12 ఇంచెస్ తీసుకున్నాను నేను ఇక్కడ. బాడీ పార్ట్ అయితే కట్ చేద్దామండి. క్లాత్ నేను 4 ఫోల్డింగ్స్ పైన వేశాను. హైట్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టానండి. ఈ 9 ఇంచెస్ తీసుకున్న తర్వాత పైన షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. కిందికి కూడా 4 ఇంచెస్ అయితే నేను డ్రా చేస్తున్నానండి, షోల్డర్కి కిందికి దించుకోవడానికి. అండ్ ఇక్కడ షోల్డర్ తీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అయితే నేను పైనకి ఇలా యాడ్ చేసి కర్వ్ అయితే తీసాను. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 ఉన్నాయి కాబట్టి మనము ఇప్పుడే నెక్ అయితే డ్రా చేసుకోకూడదండి. ఓన్లీ షోల్డర్ ఒకటి ఇలా డ్రా చేసుకొని ఇంకా కట్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ నేను వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నానండి. ఎక్కువ తీసుకున్నా పర్లేదు, బట్ తక్కువ అవ్వకుండా చూసుకోవాలి. ఇక మనమైతే ఈ షోల్డర్ని అయితే కట్ చేసేసుకుందామండి. నెక్ అయితే మనం తర్వాత డ్రా చేసుకుందాము. ఇవి కట్ చేసిన తర్వాత ఇక్కడైతే మనం క్లాత్ని సెపరేట్ చేసుకుందామండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిని కూడా. ఫ్రంట్ నెక్ అయితే ఇప్పుడు మనం డ్రా చేసుకుందామండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 2 ఇంచెస్కి ఒక 2 పాయింట్స్ అనేవి తగ్గించి పెట్టుకున్నానండి. హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇలా బాక్స్ షేప్ అయితే వేసేసుకొని రౌండ్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక మనం కట్ చేసేసుకోవడమే అండి. మనకైతే ఫ్రంట్ నెక్ రెడీ అయిపోయింది. బ్యాక్ నెక్ కూడా డ్రా చేసుకుందామండి. ఇక్కడ నేను 2 ఇంచెస్కి 2 పాయింట్స్ అయితే తగ్గించి పెట్టుకున్నాను. నెక్ వచ్చేసి హైట్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఇలా బాక్స్ షేప్ అయితే వేసేసుకున్నాను. నేను నెక్ అనేది బాక్స్ షేప్లోనే ఉంచుదాం అనుకుంటున్నానండి. రౌండ్ నెక్ కాకుండా ఇలా బాక్స్ షేప్లో పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇక మనం దీన్ని అయితే కట్ చేసుకోవడమే. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి ఇక్కడ క్లాత్ని మిడిల్కి అయితే సెపరేట్ చేసేయాలండి, వీడియోలో చూసినట్లుగా. ఈ బాడీ పార్ట్కి అయితే మనము మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందామండి. ఇందాక కట్ చేసాం కదా లైనింగ్ క్లాత్, దానినైతే మనము మెయిన్ క్లాత్ పైన వేసేసి ఇలా కట్ చేసుకోవడమే అండి. మనకైతే ఇంకా బాడీ పార్ట్ అయితే టోటల్ మనకు కంప్లీట్ అయిపోయింది కటింగ్ అనేది. కోట్ మోడల్లో అయితే స్టిచ్ చేద్దామని చెప్పాను కదండి. కోట్ మోడల్కి అయితే ఇక్కడ మనం కట్ చేసుకోవాలి. క్లాత్ అయితే 4 ఫోల్డింగ్స్ పైన ఉందండి. హైట్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకున్నాను. కిందికి కూడా 4.5 ఇంచెస్ అయితే దించేసుకున్నానండి. అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ అయితే నేను పైనకి పెట్టేసి కర్వ్ డ్రా చేసేసాను. అండ్ ఇక్కడైతే మనము కోట్కి మనం నెక్ అయితే డ్రా చేయాల్సిన అవసరం ఉండదండి. వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్ అయితే పెట్టేశాను. నేను కాలర్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కోట్కి అయితే నెక్ అయితే మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ క్లాత్ కూడా మనం కట్ చేసుకుందామండి. ఇందాక కట్ చేసాం కదా కోట్కి, ఆ వాటిని అయితే మనం మెయిన్ క్లాత్ పైన వేసేసి ఇలా కట్ చేసుకోవడమే అండి. కోట్కి కాలర్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ లైనింగ్ క్లాత్ అయితే నేను ఇలా తీసుకున్నానండి. నెక్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను. 9 ఇంచెస్ ఉందండి. రెండింటిని కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ చెక్ చేసుకోవాలి. 9 ఇంచెస్ ప్లస్ 18 ఇంచెస్ కదా, దానికైతే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే 20 ఇంచెస్ అవుతుంది. 20 ఇంచెస్ అయితే మనం ఇప్పుడు కాలర్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కాలర్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా ఉంటుందండి. నేను ఇలా ఒక క్లాత్ అయితే తీసుకున్నాను. హైట్ వచ్చేసి 20 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్. కాలర్ అయితే ఇంతే అండి. ఇక కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఈ బాటమ్ పార్ట్ని కుర్చీలు పెట్టేస్తున్నానండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటికి కూడా కుర్చీలు అనేవి పెట్టేసుకోవాలి. ఈ ప్రిల్స్ అనేవి నీట్గా ఉండాలండి, ఒకే సైజులో ఉండాలి. ఇక్కడ నేను రెండింటికి అయితే ప్రిల్స్ పెట్టేశాను, ఫ్రంట్ అండ్ బ్యాక్కి.
బాడీ పార్ట్ అయితే మనం కట్ చేసుకుందామండి. మెయిన్ క్లాత్‌ని మనం కరెక్ట్ సైడ్‌లో పెట్టేసి దానిపై నుండి లైనింగ్ క్లాత్ పెట్టేసి నెక్ పై నుండి అండ్ ఇక్కడ షోల్డర్స్ ఉంటాయి కదా, వాటి పక్క నుండి అయితే ఇలా స్టిచ్ వేసుకోవాలండి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే మనం కట్ చేసుకొని దీన్ని ఉల్టా తీసేసుకోవాలండి. ఇలా ఉల్టా తీసేసుకొని మళ్ళీ మనము స్టిచ్ అనేది వేసేసుకోవాలి దాని చుట్టూరా కూడా నెక్ అండ్ షోల్డర్స్‌కి. ఇక్కడ నేను కుట్టు అనేది వేసేసుకున్నాను. నాకు ఇక్కడ ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ మనం ఎలా స్టిచ్ చేసామో బ్యాక్ పార్ట్ కూడా అలానే స్టిచ్ చేయాలండి. ఇక్కడ నెక్ అండ్ షోల్డర్స్ రెండు కూడా స్టిచ్ చేసేసేయాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది కట్ చేసేసుకొని క్లాత్ అయితే ఇక్కడ రివర్స్ తీసేసుకోవాలండి. రివర్స్ తీసేసుకొని ఇక మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి దానిపై నుండి. అయితే ఇక్కడ నేను హుక్స్ పట్టి కాజా పట్టి అయితే వేస్తున్నానండి, అందుకే నేను దీన్ని సెపరేట్ చేసేసాను. హుక్స్ పట్టి కాజా పట్టి వేయడం అయితే వీడియోలో చూపించట్లేదండి, మీకు తెలుసనే అనుకుంటున్నాను. తెలియకపోతే నేను మళ్ళీ ఒక షార్ట్లో అయితే చెప్తాను. ఇక్కడైతే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ బ్యాక్ సైడ్ అయితే నేను రెండింటిని కలిపి జాయిన్ చేసి అయితే కుట్టు వేస్తున్నానండి. అండ్ ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్స్ రెండు కూడా మనం జాయిన్ చేసేసుకుందామండి. ఇప్పుడైతే ఈ షోల్డర్స్ అనేవి నేను ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. అండ్ ఇలా జాయిన్ చేశాక ముందుగా మనము ప్రిల్స్ పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాం కదండి బాటమ్ పార్ట్, ఇవి రెండింటిని కూడా బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా జాయింట్ అనేది చేసేయాలండి. నేనైతే ఇక్కడ జాయింట్ అయితే చేసేస్తున్నాను. నాకైతే ఇక్కడ రెడీ అయిపోయిందండి. సైడ్కి స్టిచెస్ అనేవి వేసుకుంటే మనకు ఇక్కడ లెహంగా అనేది రెడీ అయిపోతుంది. లెహంగా స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ అండి, ఎవరైనా కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. అండ్ నాకు ఇక్కడ లెహంగా రెడీ అయిపోయింది. ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పండి. ఇప్పుడు కోట్ అయితే మనం స్టిచ్ చేసుకుందామండి. కోట్ స్టిచ్ చేయడానికి ముందుగా మనము ఓన్లీ షోల్డర్స్ ఉంటాయి కదండి, ఈ షోల్డర్స్ అయితే ఒకసారి లైనింగ్ క్లాత్ పైన పెట్టేసి ఇలా స్టిచ్ వేసుకోవాలని కింది సైడ్ కూడా వేసేసుకోవాలి. దీనైతే ఇప్పుడు మనం రివర్స్లో తీసేసి పైనుండి మళ్ళీ నీట్గా అయితే ఒక కుట్టు వేసుకోవాలండి. షోల్డర్ సైడ్ ఇంకా కిందికి కూడా ఇలా మనం కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కుట్టు అనేది వేసేసుకున్నాము. సేమ్ ప్రాసెస్లో బ్యాక్ సైడ్ కూడా వేసేసుకోవాలి. బట్ ఇక్కడ మనము మిడిల్లో కట్ చేసాం కదండి, దానికి కూడా మనం స్టిచ్ అనేది వేయాలండి. ఇలా స్టిచ్ చేశాక మనము ఈ క్లాత్ని అయితే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది కట్ చేసేసుకొని ఉల్టా అయితే తీసేసుకోవాలండి. ఉల్టా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. షోల్డర్స్ అండ్ ఇక్కడ ఓపెన్గా వదిలేసాం కదా, నేను కట్ చేస్తున్నాను, అక్కడ కూడా కుట్టు అనేది వేసుకోవాలని కిందికి కూడా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ కాలర్ ఎలా జాయిన్ చేయాలో చూద్దామండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను ఓపెన్గా వదిలేసానని చెప్పాను కదా, ఒక పార్ట్ అయితే తీసుకొని ఇలా కాలర్ని ఒక సైడు ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి. అండ్ ఇక్కడ షోల్డర్ వరకు వచ్చిన తర్వాత ఆపేసి బ్యాక్ పార్ట్ షోల్డర్ అయితే ఇక్కడ పెట్టేసి జాయింట్ చేసినట్టు పక్కనే పెట్టాలండి. దానిపై నుండి మళ్ళీ ఇలా స్ట్రైట్గా ఈ కార్నర్ నుండి లాస్ట్ కార్నర్ వరకు కూడా మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలండి. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్‌లో అయితే ఇంకొక పార్ట్ కూడా ఉంటుంది కదా, దానిని కూడా ఈ షోల్డర్ పక్కనే పెట్టేసి మళ్ళీ ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. కార్నర్ వరకు కూడా వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్నైతే ఫోల్డ్ చేసి ఇలా కుట్టేయాలండి. అండ్ ఇప్పుడైతే మళ్ళీ మనం క్లాత్ని ఈ సైడ్కి తిప్పేసి అండ్ ఫోల్డ్ చేయాలండి. నీట్గా ఫోల్డ్ చేసేసి ఇందాక మనం ఎలా కుట్టు వేసుకున్నామో దానిపై నుండే నెమ్మదిగా అయితే వేసుకోవాలి. క్లాత్ ఎటు జరగకుండా కుట్టు అనేది నీట్గా రావాలండి. స్ట్రైట్గా ఉండేలా అయితే మనము సెట్ చేసుకుంటూ ఇలా వేసుకోవాలండి. ఇక్కడ మనకు కాలర్ అనేది రెడీ అయిపోయింది. కాలర్ కట్ చేయడం స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఒకసారి వీడియోలో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నేను కోట్ అనేది రెడీ అయిపోయిందండి. సైడ్కి అయితే మనము స్టిచెస్ అనేవి వేసేసుకుందాం, టూ సైడ్స్ కూడా. ఇక్కడ మన కోట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కొద్దిగా డల్గా కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే లేస్ అనేది నేను జాయిన్ చేస్తున్నాను. లేస్ అనేది స్టిచ్ చేసేస్తున్నాను. ఇక్కడ కాలర్ చుట్టూ కూడా నేను లేస్ అనేది వేసేసానండి. అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ పెట్టాను కదా, నేను టూ సైడ్స్కి కూడా ఇలా లేస్ అనేది జాయిన్ చేసేసాను. ఒకసారి చూడండి, ఇలా ఉందండి. అండ్ మిడిల్లో అయితే నేను ఇలా పూసలు ఉంటాయి కదండి, చిన్న చిన్న పూసలతో అయితే ఇలా వర్క్లా అయితే వేసేసానండి. నార్మల్ నీడిల్తోనే ఇలా చేసేసాను, బాగా కనిపిస్తుందని చెప్పేసి. ఈ లెహంగా ఎలా ఉందండి, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.